ఎవరికైనా స్ట్రోక్ వచ్చింది అనగానే చాలామంది హార్ట్ అటాక్‌తో కన్‌ఫ్యూజ్ అవుతుంటారు. హార్ట్ ప్రాబ్లమ్ ఈజ్ డిఫరెంట్ అండ్ మనకి బ్రెయిన్‌కి ఏదైనా అయినప్పుడు మాత్రం దాన్ని స్ట్రోక్ అంటుంటాం. సో, పక్షవాతం అని చెప్పి తెలుగులో అంటుంటాము. సో, ఇన్ కేస్ డయాగ్నోసిస్ హార్ట్‌దైనా గానీ, బ్రెయిన్‌దైనా గానీ మనకి 2 కూడా టైమ్ సెన్సిటివ్ ఇష్యూస్. సో, మీరు ఎంత తొందరగా మెడికల్ కేర్ అనేది అవైల్ అయ్యారు అనే దాని మీద మీ ఔట్‌కమ్స్ అనేది డిపెండ్ అవుతుంటాయి. సో, ఆ టైం ఒక్కసారి దాటిన తర్వాత మీరెంత ఖర్చు పెట్టినా బ్రెయిన్ యొక్క ఫంక్షన్ గానీ, హార్ట్ యొక్క ఫంక్షన్ గానీ 100% బ్యాక్ అనేది రాదు. సో, అందుకని వీళ్ళని తొందరగా కేర్ తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ ఆ కేర్ తీసుకోవాలంటే మీకు ఆ ప్రాబ్లమ్ వచ్చిందనేది తెలిసుండాలి. సో, ఆ ప్రాబ్లమ్ ఎలా గుర్తించాలి? అంటే స్ట్రోక్ లక్షణాలు ఎలా ఉంటాయి? ఎలాంటి ట్రీట్మెంట్స్ అవైలబుల్‌గా ఉన్నాయి? ఎలాంటి పాపులేషన్స్‌లో ఇవి రావచ్చు? ఇవన్నీ మనతో డిస్కస్ చేయడానికి మా న్యూరాలజికల్ డిపార్ట్మెంట్ టీమ్ మాతో ఉన్నారు. డాక్టర్ మనోజ్ వాసిరెడ్డి గారు అండ్ డాక్టర్ నిఖితా దాసరి గారు. సో, డాక్టర్ నిఖితా చెప్పండి అసలు స్ట్రోక్ అంటే ఏం అవుతుంది? బ్రెయిన్ లోపల అసలు ఎలాంటి చేంజెస్ అనేవి జరుగుతుంటాయి? స్ట్రోక్ అనేది ఒక న్యూరలాజికల్ ఎమర్జెన్సీ. స్ట్రోక్ అంటే మెదడు టిష్యూకి రక్తం సరఫరా సరిగా అవ్వకపోయినా ఆర్ కంప్లీట్‌గా స్టాప్ అయిపోయినప్పుడు జరిగే డ్యామేజ్ వల్ల స్ట్రోక్ సింప్టమ్స్ అనేది వస్తుందన్నమాట. స్ట్రోక్ అనేది ముఖ్యంగా 2 రకాలు ఉంటాయి. ఇస్కెమిక్ స్ట్రోక్ అండ్ హెమరేజిక్ స్ట్రోక్. ఇస్కెమిక్ స్ట్రోక్ అంటే బ్రెయిన్ కి సప్లై చేసే రక్తనాళాల్లో ఏదన్నా అక్లూజన్, బ్లాకేడ్ ఉండడం వల్ల బ్రెయిన్ టిష్యూకి రక్తం సరఫరా కాకపోవడం వల్ల వచ్చే డ్యామేజ్. దాన్ని ఇస్కెమిక్ స్ట్రోక్ అంటాం. మెజారిటీ ఆఫ్ ద కేసెస్ ఇస్కెమిక్ స్ట్రోక్సే ఉంటాయి. నెక్స్ట్ టైప్ ఈజ్ హెమరేజిక్ స్ట్రోక్. అంటే ఈ బ్లడ్ వెసల్స్ రక్తనాళాలు ఏవైతే బ్రెయిన్‌కి సప్లై చేస్తాయో అవి రప్చర్ అవ్వడం, పగిలిపోవడం వల్ల ఆ బ్రెయిన్ రీజియన్‌లో బ్లీడింగ్ అవ్వడం. సో, దానివల్ల వచ్చే ప్రాబ్లమ్స్ అండ్ సింప్టమ్స్ దిస్ ఇస్ అనదర్ కైండ్ ఆఫ్ స్ట్రోక్. సో, ఇవి ముఖ్యంగా 2 టైప్స్ ఆఫ్ స్ట్రోక్స్ ఉంటాయన్నమాట. డాక్టర్ మనోజ్ ఈ స్ట్రోక్ లక్షణాలు ఎలా ఉంటాయి? అంటే ఎలాంటి లక్షణాలు చూసినప్పుడు వాళ్ళు వెంటనే కేర్ తీసుకోవాలి అండ్ హాస్పిటల్‌ని అప్రోచ్ అవ్వాలంటుంటారు? స్ట్రోక్ లక్షణాలు ఎలా ఉంటాయంటే మన బాడీలో ప్రతి ఒక్క సెన్స్ ఆర్గన్ లేకపోతే మనం చేసే మూమెంట్స్ బ్రెయిన్లో ఒక రీజియన్ దాన్ని కంట్రోల్ చేస్తూ ఉంటాం. బ్రెయిన్లో ఏ రీజియన్లో అయితే స్ట్రోక్ అవుతుందో అది కంట్రోల్ చేసే రీజియన్ ఎఫెక్ట్ అవుతుంది. మన కళ్ళని కంట్రోల్ చేసే రీజియన్లో ఒకవేళ స్ట్రోక్ అయితే మన కంటి చూపు ఎఫెక్ట్ అవుతుంది. అదే మన చిన్న మెదడులో స్ట్రోక్ అయితే మన బ్యాలెన్స్ ఎఫెక్ట్ అవుతుంది. మన హ్యాండ్ లేదా కాళ్ళని కంట్రోల్ చేసే రీజియన్లో స్ట్రోక్ అయితే ఆ రీజియన్కి పెరాలిసిస్ వస్తుంది. ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి మనము బీ ఫాస్ట్, BEFAST ఈ యాక్రోనిమ్ని మనము యూజ్ చేసుకోవచ్చు. బి అంటే బ్యాలెన్స్. ఎవరికైనా సడన్గా మీ దరిదాపుల్లో మీ చుట్టాలకైనా ఎవరికైనా సడన్గా వాళ్ళ బ్యాలెన్స్ కోల్పోతే నడిచేటప్పుడు ఒకవైపు తూలుతూ ఉంటే అది స్ట్రోక్కి ఒక లక్షణం. ఈ అంటే ఐసైట్. సడన్గా ఎవరికైనా ఉంటూనే ఒక కంటి చూపు ఎఫెక్ట్ అయిపోయి వాళ్ళకి ఆ కంటి నుంచి కనపడకపోవటము, నొప్పి ఉన్నా లేకపోయినా ఇలా ఉన్నప్పుడు అది కూడా స్ట్రోక్కి ఒక ఇంపార్టెంట్ లక్షణం. ఎఫ్ అంటే ఫేషియల్ డ్రూపింగ్. అంటే ఎవరికైనా సడన్గా మాట్లాడినప్పుడు, నవ్వినప్పుడు నోరు వంకర పోవటము, లేదా ఒక కన్ను సరిగ్గా మూసుకోలేకపోవటము, లేదా ఫేస్లో ఒక సైడ్ ఇంకో సైడ్కి చాలా కొత్తగా ఇమీడియట్గా తేడా ఉండటం, ఇట్లాంటిది ఏమైనా ఉంటే అది స్ట్రోక్ యొక్క ఇంపార్టెంట్ లక్షణం. ఏ అంటే ఆర్మ్ వీక్నెస్ ఆర్ లెగ్ వీక్నెస్. ఏదైనా బాడీలో ఒక పార్ట్కి పెరాలిసిస్ లాగా మీరు మీ దరిదాపుల్లో ఉన్న వాళ్ళకి ఒకవేళ మీరు నోటీస్ చేస్తే అది కూడా స్ట్రోక్ యొక్క ఇంపార్టెంట్ లక్షణం. ఎస్ అంటే స్పీచ్. ఎవరికైనా ఉంటూ సడన్గా క్లియర్గా మాట్లాడలేకపోవటం లేదా వర్డ్స్ గుర్తు రాకపోవటం, ఇలాంటి సిమ్టమ్స్ సడన్గా ఎవరిలో అయినా వస్తే అది కూడా స్ట్రోక్ ఒక ఇంపార్టెంట్ లక్షణం. టీ అంటే టైమ్ టు గో టు ద హాస్పిటల్. ఈ లక్షణాలు ఒకవేళ ఎవరికి ఉన్నా కానీ వాళ్ళని ఇమ్మీడియట్గా నియరెస్ట్ స్ట్రోక్ రెడీ హాస్పిటల్కి చేర్చి వాళ్ళకి నెసెసరీ ట్రీట్మెంట్ అనేవి అందించాలి. ఒకవేళ ఇలాంటి లక్షణాలు మనకు తెలిసిన వాళ్ళలో గానీ, ఎవరిలో కనబడితే వెంటనే ఎలాంటి కేర్ అనేది తీసుకోవాలి? అండ్ ఎలాంటి ఫెసిలిటీని సంప్రదించాల్సుంటుంది? ఇందాక మాట్లాడుకున్నట్టుగా ఈ బీ ఫాస్ట్ అనే సింప్టమ్స్ ఎవరికైతే ఉన్నాయో వెంటనే అవి గమనించి దగ్గరలో ఉన్న హాస్పిటల్‌కి వెంటనే తీసుకెళ్ళాలి. వితిన్ 4.5 అవర్స్ పేషెంట్‌ని గనక మనము ఇమ్మీడియేట్‌గా ఎర్లీ ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తే ఫర్దర్‌గా మనకు పేషెంట్ సర్వైవల్ కానీ, లాంగ్ టర్మ్ కాంప్లికేషన్స్ కానీ రాకుండా మనము కాస్త జాగ్రత్త పడొచ్చు. సో, పేషెంట్‌కి ఇవి గమనించిన వెంటనే
ఏ టైంకి మనకు స్ట్రోక్ సిమ్టమ్స్ స్టార్ట్ అయ్యాయో ఆ టైంని గమనించాలి, నోట్ చేసుకొని డాక్టర్కి చెప్పాలి. కానీ ఏ టైంకి మొదలైందో అది వెరీ ఇంపార్టెంట్ మన ఫర్దర్ ట్రీట్మెంట్ ప్లాన్ చేసుకోవడానికి. అనదర్ థింగ్ ఇస్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ పేషెంట్ని ట్రాన్స్పోర్ట్ చేయాలి టు ద హాస్పిటల్. అండ్ ఆ ట్రాన్స్పోర్టేషన్ టైంలో పేషెంట్ని సేఫ్గా చూసుకోవాలి. అండ్ ప్రిఫరబ్లీ ఇన్ లయింగ్ డౌన్ పొజిషన్ ఒక వన్ సైడ్ తిప్పి పడుకోబెట్టడం ఇస్ బెటర్, సో దట్ ఎయిర్వే అనేది ఏం బ్లాకేజెస్ ఉండకుండా, ఎయిర్వే అబ్స్ట్రక్షన్ ఏం రాకుండా చూసుకోవడానికి. సో ఇలా గనక చేసుకుంటే గనక పేషెంట్ సర్వైవల్ ఇంప్రూవ్ అవుతుంది అండ్ ఆల్సో లాంగ్ టర్మ్ కాంప్లికేషన్స్ రాకుండా మనం కాపాడుకోవచ్చు. సో ఈ స్ట్రోక్ కేర్ తీసుకునే విషయంలో మనం టైం చాలా ఇంపార్టెంట్ అని చెప్తుంటారు. సో ఎందుకని ఇలాగంటాం? ఒకవేళ డిలే అయితే కనుక ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉంటుంది దీనివల్ల? స్ట్రోక్ వచ్చినప్పుడు మెదడుకి ఒక రీజన్కి బ్లడ్ అందకుండా ఆ రీజన్ పర్మనెంట్ డ్యామేజ్ అవుతూ ఉంటుంది. మన బాడీలో వేరే ఆర్గన్స్ లాగా బ్రెయిన్కి హీలింగ్ కెపాసిటీ అనేది ఉండదు. మనము పుట్టినప్పుడు ఎన్ని న్యూరాన్స్ అంటే మన బ్రెయిన్ సెల్స్తో పుడతామో వాటికన్నా ఎక్కువ కొత్త న్యూరాన్స్ జనరేట్ అవటం అనేది మన లైఫ్ టైంలో అది జరగదు. అందుకని మనము ఉన్న న్యూరాన్స్ని చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఇప్పుడు స్ట్రోక్ వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఒక రీజన్లో బ్లడ్ క్లాట్ వల్ల లేకపోతే బ్లీడింగ్ వల్ల ఆ రీజన్కి బ్లడ్ సప్లై అందదు. ఎవ్రీ మినిట్ ప్రతి నిమిషానికి 1.9 మిలియన్ న్యూరాన్స్ అనేవి చనిపోతూ ఉంటాయి. ఒకసారి చనిపోయిన న్యూరాన్స్ మనకి ఇంకా తిరిగి రావు. రికవరీ అయినప్పుడు కూడా మిగిలిన న్యూరాన్స్ ఆ డిస్ట్రాయ్ అయిపోయిన న్యూరాన్స్ ఫంక్షన్ని రీడిస్ట్రిబ్యూట్ చేసుకొని తీసుకుంటాయి. కాబట్టి కొత్త న్యూరాన్స్ అనేది రావటము లేదా బ్రెయిన్లో ఆ న్యూరాన్స్ హీల్ అవటం అనేది జరగదు. అందుకని మన విండో పీరియడ్ 4.5 అవర్స్ ఉన్నా కానీ మనం ప్రతి నిమిషము సీరియస్గా తీసుకొని నియరెస్ట్ స్ట్రోక్ రెడీ హాస్పిటల్కి తీసుకెళ్తే రెసిడ్యువల్ డెఫిసిట్ అంటే ఒక పెరాలిసిస్ ఉన్న మనిషికి కంప్లీట్ రికవరీ అయ్యే ఛాన్స్ మనం ఆయనకి ఇస్తాం. ఎంత లేట్ చేస్తే ప్రతి నిమిషానికి అన్ని మిలియన్స్ ఆఫ్ న్యూరాన్స్ అనేది మనము పర్మనెంట్గా లూజ్ అవటం అనేది జరుగుతుంది. దాని తర్వాత ఎంత బెస్ట్ ట్రీట్మెంట్ మనము అందించగలిగినా ఆ న్యూరాన్స్ మనకి తిరిగి రావు. అందుకని యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ నియరెస్ట్ స్ట్రోక్ రెడీ హాస్పిటల్కి మనము పేషెంట్ని ట్రాన్స్పోర్ట్ చేసి ఆయనకి నెసెసరీ ట్రీట్మెంట్ అనేది అందించాలి. ఏజ్ని బట్టి స్ట్రోక్ వచ్చే అవకాశాలు మారుతుంటాయా? అంటే డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్లో ఎలాంటి రిస్క్ అనేది ఉంటుందంటారు? స్ట్రోక్ యొక్క రిస్క్ ఫ్యాక్టర్స్లో ఏజ్ అనేది వన్ ఆఫ్ ద ఇండిపెండెంట్ రిస్క్ ఫ్యాక్టర్. అంటే ఏజ్ పెరుగుతున్న కొద్దీ, వయసు పెరుగుతున్న కొద్దీ స్ట్రోక్ రిస్క్ కూడా పెరుగుతుంది. అదే కాకుండా వేరే రిస్క్ ఫ్యాక్టర్స్ వచ్చేసి అన్కంట్రోల్డ్ బ్లడ్ ప్రెషర్, బీపీ ఎక్కువగా పెరిగిపోవడము, డయాబెటిక్స్ అన్కంట్రోల్గా ఉండడము, కొలెస్ట్రాల్ కంటెంట్ ఇన్ ద బాడీ కంట్రోల్లో లేకపోవడము, స్మోకింగ్, ఆల్కహాల్ ఇవన్నీ కూడా కాంట్రిబ్యూట్ చేస్తాయి స్ట్రోక్ రిస్క్. యంగ్ పీపుల్లో కూడా స్ట్రోక్ రిస్క్ అనేది ఉంటుంది. యంగ్ పీపుల్లో ఎస్పెషల్లీ ఎవరికన్నా హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకని ఆర్ బ్లడ్లో ఇన్హెరెంట్గా బ్లడ్ చిక్కబడే తత్వాలు, సమ్ జెనెటిక్ ప్రాబ్లమ్స్ వల్ల బ్లడ్లో చిక్కబడే తత్వాలు ఏమన్నా ఉన్నా కానీ క్లాట్స్ ఫార్మేషన్ వల్ల దానివల్ల స్ట్రోక్ రావడము, కొందరికి మేజర్ హెడ్ ఇంజరీ దాని తర్వాత స్ట్రోక్ రావడము, ఇన్ఫెక్షన్స్ తర్వాత స్ట్రోక్ రావడం, ఇవి మోర్ కామన్ యంగర్ ఏజ్ గ్రూప్లో. సో స్ట్రోక్ అనేది ఓన్లీ వయసు మళ్ళిన వాళ్ళకే వస్తుంది అని అనుకోవడం అదొక అపోహ. ప్రతి ఏజ్ గ్రూప్ వాళ్ళు తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎస్పెషల్లీ యంగ్ పీపుల్లో కూడా ఈ మధ్య బీపీ, షుగర్స్ యంగ్ ఏజ్లోనే రావడం గమనిస్తున్నారు. వాళ్ళకు కూడా స్ట్రోక్ రిస్క్ అనేది ఉంటుంది. సో కంపల్సరీ అందరు జాగ్రత్త పడాల్సిన అవసరం అయితే ఉంది. డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్ అన్నప్పుడు మనం చిన్నపిల్లల్లో ఎలా ఉంటుంది? చిన్నపిల్లలు కూడా ఈ స్ట్రోక్ వచ్చే అవకాశాలు ఏమైనా ఉంటాయా? అండ్ ఓన్లీ పెద్దవాళ్ళలోనే ఉంటుందా? జస్ట్ ఇప్పుడే డిస్కస్ చేసినట్టు స్ట్రోక్ ఎక్కువగా హైయర్ ఏజ్ గ్రూప్ వాళ్ళకి వస్తుంది. దాని రీజన్స్ అన్కంట్రోల్డ్ బీపీ, షుగర్, కొలెస్ట్రాల్, స్మోకింగ్ ఇలాంటివి చాలా సంవత్సరాలుగా బాడీలో బ్లడ్ వెజల్స్ని ఎఫెక్ట్ చేయడం వల్ల ఆ బ్లడ్ వెజల్స్లో క్లాట్ అయ్యి లేదా బీపీ పెరిగి బ్లీడ్ అవటం వల్ల స్ట్రోక్ అనేది కామన్గా జరుగుతుంది. బట్ ఏ రీజన్ వల్ల అయినా బ్రెయిన్లో ఒక రీజన్కి బ్లడ్ సప్లై అనేది అందకపోతే దాన్ని మనము స్ట్రోక్ అంటాం. ఇది న్యూ బార్న్ బేబీస్ నుంచి ఓల్డ్ ఏజ్ గ్రూప్ వరకు ఎవరినైనా వేరే కాజెస్ వల్ల ఎఫెక్ట్ చేయటం అనేది జరుగుతుంది. కొంతమంది న్యూ బార్న్ బేబీస్లో మీరు ఉంటారు హార్ట్లో హోల్ ఉంది అనేది. దీన్ని మనము పేటెంట్ ఫోరామెన్ ఓవెల్, ఏఎస్డి, బిఎస్డి ఇట్లాంటి హార్ట్లో ఉన్న డిఫెక్ట్స్ వల్ల
అక్కడ బ్లడ్ సర్క్యులేషన్ స్మూత్గా ఉండకపోవటం వల్ల చిన్న చిన్న క్లాట్స్ ఫామ్ అయ్యి ఆ క్లాట్స్ బ్రెయిన్కి మైగ్రేట్ అవ్వచ్చు. దానివల్ల చిన్న బేబీస్లో కూడా స్ట్రోక్ రావచ్చు. ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటంటే సికిల్ సెల్ అనీమియా అనేది ఒక రెడ్ బ్లడ్ సెల్ డిజార్డర్. దీనివల్ల కూడా రెడ్ బ్లడ్లో క్లాటింగ్ అనేది అంటే రెడ్ బ్లడ్ సెల్స్ అనేది దగ్గరకు వచ్చి చాలా ఫ్రీక్వెంట్గా క్లాట్స్ ఫామ్ చేస్తూ ఉంటాయి. వీటి వల్ల కూడా చిన్నపిల్లల్లో క్లాట్స్ ఫామ్ అయ్యి బ్రెయిన్లో స్ట్రోక్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. ఇంకొక రీజన్ ఎప్పుడైనా వాస్కులైటిస్ అంటే బ్లడ్ వెజల్స్లో కొన్ని రకాల ఇన్ఫ్లమేటరీ మీడియేటర్స్ పెరిగి వేరియస్ డిజార్డర్స్ ఎస్ఎల్ఈ లేదా జాగ్రెన్ సిండ్రోమ్ ఈ డిజార్డర్స్ వల్ల బ్లడ్ వెజల్స్లో ఇన్ఫ్లమేషన్ అంటే వాపు వచ్చి అందులో క్లాట్ ఫామ్ అవటం అనేది జరుగుతుంది. ఇది ఎక్కువ టీనేజ్లో జరుగుతూ ఉంటుంది. ఈ మధ్య మనం చూస్తున్నాము యంగర్ ఏజ్ గ్రూప్ నుంచే స్మోకింగ్, ఆల్కహాల్, డ్రగ్ అబ్యూస్ ఇట్లాంటివి చాలా ఫ్రీక్వెన్సీ పెరుగుతోంది సొసైటీలో. దీనివల్ల కూడా వాసో కన్స్ట్రిక్షన్ అంటే సడన్గా బ్లడ్ వెజల్ అనేది మూసుకుపోవటం జరగవచ్చు, లేదా బ్లడ్ వెజల్స్లో క్లాట్ ఫామ్ అవటం జరగవచ్చు. వీటి వల్ల చిన్న ఏజ్ గ్రూప్ అంటే టీనేజర్స్, యంగ్ అడల్ట్స్లో కూడా స్ట్రోక్ రావటం అనేది జరుగుతుంది. ఇలాంటివి ఎన్నో రీజన్స్ వల్ల ఫ్రమ్ ఏ న్యూ బార్న్ బేబీ టు ఎన్ ఓల్డ్ ఏజ్ ఎవరికైనా ఎప్పుడైనా స్ట్రోక్ రావటం అనేది జరుగుతుంది. కొన్ని జెనెటిక్ డిజార్డర్స్ వల్ల, ఇంటర్ ఫ్యామిలియన్ మ్యారేజెస్ అంటే రిలేషన్షిప్లో మ్యారేజెస్ చేసుకోవటం వల్ల జెనెటిక్ డిజార్డర్స్ ఫ్రీక్వెన్సీ పెరుగుతుంది. ఈ కొన్ని జెనెటిక్ డిజార్డర్స్లో బ్లడ్లో క్లాటింగ్ ఫ్యాక్టర్స్ అనేవి సరిగ్గా పనిచేయకపోవటం వల్ల క్లాటింగ్ ఎక్కువ అయ్యి బాడీలో క్లాట్స్ ఫామ్ అయ్యి స్ట్రోక్ రావటం అనేది జరుగుతుంది. ఇప్పుడు చాలా డిసీజెస్కి మనం లైఫ్ స్టైల్ చేంజెస్ అనేవి చాలా చెప్తుంటారు. వాటిని మార్చుకోవడం వల్ల మనకి డిసీజెస్ రాకుండా మనం ఆపుకోవచ్చు అని చెప్పి. ఇలా స్ట్రోక్కి ఎలాంటి ప్రివెంటివ్ యాక్షన్స్ అనేవి తీసుకోవచ్చు అండ్ మోస్ట్ ఎఫెక్టివ్ మెథడ్స్ ఏమైనా ఉన్నాయా? సో ఇందాక మాట్లాడుకున్నట్టుగా ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ ఏవైతే ఉంటాయో అవి మనం ఐడెంటిఫై చేయాలి. రిస్క్ ఫ్యాక్టర్స్ అనేటివి మోడిఫైయబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయి, నాన్ మోడిఫైయబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. మోడిఫైయబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్ అంటే ఏవైతే మనం మోడిఫై చేసుకుంటామో, లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ చేసుకోవడం వల్ల స్ట్రోక్ రిస్క్ అనేది తగ్గడము. సో దానివల్ల మనకు ఫర్దర్గా స్ట్రోక్ రాకుండా మనం కాపాడుకోవచ్చు అన్నమాట. సో ఇవి ఏంటి రిస్క్ ఫ్యాక్టర్స్ అంటే ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా బీపీ, షుగర్ అవి కంట్రోల్లో పెట్టుకోవడం, రెగ్యులర్గా ఫాలోఅప్స్ చేసుకోవడము అండ్ అవి కంట్రోల్లో ఉన్నాయా దానికి తగ్గట్టుగా డాక్టర్స్ని ఫాలోఅప్ చేసుకొని బేస్డ్ ఆన్ దాట్ ప్రాపర్ ట్రీట్మెంట్ తీసుకోవడము, కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎలా ఉన్నాయో రెగ్యులర్గా చెకప్ చేసుకొని దానికి తగ్గ ట్రీట్మెంట్ తీసుకోవడము, ప్రాపర్ డైట్ ఫాలో అవ్వడము, ఫిజికల్ యాక్టివిటీ చాలా ఇంపార్టెంట్. సో ప్రాపర్గా ఎక్సర్సైజ్ ఆర్ ఎనీ అదర్ ఫిజికల్ యాక్టివిటీ ఉండేటట్టుగా చూసుకోవడం. దీస్ ఆర్ ద వన్స్. అండ్ ఆల్సో స్మోకింగ్ అలవాటు ఉన్న వాళ్ళు స్మోకింగ్ని క్విట్ చేయడము అండ్ ఆల్కహాల్ ఎక్సెసివ్గా తీసుకోకుండా కంట్రోల్లో ఉండడము, ఆల్ దీస్ థింగ్స్ అవన్నీ చూసుకోవాలి. అండ్ ప్రాపర్ నాలెడ్జ్, ప్రాపర్ అవేర్నెస్ ఉండి అండ్ అందరితోటి షేర్ చేసుకోవడం ఇస్ క్వైట్ ఇంపార్టెంట్ టు ఇంప్రూవ్ స్ట్రోక్ అవేర్నెస్ అండ్ టు హెల్ప్ ద కమ్యూనిటీ యాజ్ అ హోల్. సో ఈ గోల్డెన్ అవర్ అనే కాన్సెప్ట్ గురించి చెప్తారా? అండ్ స్ట్రోక్కి అసలు ఎలాంటి ట్రీట్మెంట్ ఆప్షన్స్ అనేవి ఇప్పుడు కరెంట్లీ అవైలబుల్గా ఉన్నాయి? ఇప్పుడు మీ దరిదాపుల్లో మీ ఫ్యామిలీ మెంబర్స్కైనా ఎవరైనా మీ దగ్గర ఉన్న వాళ్ళకి మీరు ఇందాక మనం డిస్కస్ చేసినట్టు ఒకవేళ స్ట్రోక్ లక్షణాలు అనేవి నోటీస్ చేస్తే ఏం చేయాలి? స్ట్రోక్లో గోల్డెన్ అవర్ అంటే ఒక విండో పీరియడ్ అని మనము డిస్క్రైబ్ చేస్తాం. దీన్ని 4.5 అవర్స్ అని చాలా రీసెర్చ్ చేసినాక మనకి తెలిసింది. ఈ టైం పీరియడ్ లోపల పేషెంట్ని నియరెస్ట్ స్ట్రోక్ రెడీ సెంటర్కి చేర్చి వాళ్ళకి క్లాట్ బస్టింగ్ ఇంజెక్షన్, థ్రాంబోలైసిస్ అనేది చేయగలిగితే ఆ క్లాట్ని మనము ఇమీడియట్గా మెల్ట్ చేసి ఆ ఎఫెక్టెడ్ బ్రెయిన్ రీజియన్ ఏదైతే ఉందో దానికి బ్లడ్ సర్క్యులేషన్ మళ్ళీ మనము రీఎస్టాబ్లిష్ చేయొచ్చు. అంటే ఏ రీజియన్కి అయితే బ్లడ్ సర్క్యులేషన్ ఇంతసేపు అందట్లేదో ఆ క్లాట్ మనం ఆ ఇంజెక్షన్ ఇచ్చి మెల్ట్ చేయగలిగితే దానివల్ల ఆ రీజియన్కి బ్లడ్ సప్లై అనేది మళ్ళీ అందుతుంది. దానివల్ల సిమ్టమ్స్ ఏదైతే ఉన్నాయో అవి తగ్గిపోయి పేషెంట్ ఆన్ ద పాత్ టు రికవరీ ఉంటారు. సెకండ్ ఆప్షన్, ఒకవేళ 4.5 అవర్స్ లోపల మనము పేషెంట్ని ఒక స్ట్రోక్ రెడీ సెంటర్కి చేర్చకపోతే, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా రూరల్ ఏరియా లేకపోతే సిటీ అవుట్స్కట్స్లో ఉన్న వాళ్ళకి మెకానికల్ థ్రాంబెక్టమీ అంటే మనము కార్డియాక్ యాంజియోగ్రామ్ చేసినట్టు మనం ఒక బ్లడ్ వెజల్ నుంచి క్యాథెటర్ తీసుకెళ్ళి ఆ క్లాట్ని హోల్డ్ చేసి బ్రెయిన్లోంచి క్లాట్ని బయటికి తీసేస్తాము.
దీన్ని మనం మెకానికల్ థ్రాంబెక్టమీ అంటాము. ఇది ఒక స్ట్రోక్ రెడీ సెంటర్ విత్ క్యాత్ ల్యాబ్ ఫెసిలిటీ ఉన్న ఏ హాస్పిటల్‌లో ఉన్నా చేయటం జరుగుతుంది. ఒకవేళ మనము సక్సెస్‌ఫుల్‌గా ఆ క్లాట్ అనేది అక్కడి నుంచి తీసేయగలిగితే బాడీ లోపల నుంచి, మళ్ళీ ఆ రీజియన్‌కి మనము బ్లడ్ సప్లై అనేది రీఎస్టాబ్లిష్ చేసి పేషెంట్‌ని ఆన్ ద పాత్ టు రికవరీ మనం పెట్టొచ్చు. అక్కడి నుంచి విత్ రీహాబిలిటేటివ్ కేర్, మెడికల్ మేనేజ్మెంట్, బ్లడ్ ప్రెషర్ కంట్రోల్ ఇవన్నీ చేసి స్లోగా పేషెంట్‌ని పెరాలిసిస్ నుంచి రికవర్ చేసి నార్మల్ లైఫ్‌కి మనము లీడ్ చేయొచ్చు. ఒకసారి స్ట్రోక్ డయాగ్నోస్ అయిన తర్వాత వాళ్ళకి ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత కూడా కొంతమందికి కంప్లీట్‌గా నయం కాదు. అలాంటి వారికి రిహాబిలిటేషన్ అనేది జనరల్లీ చెప్తుంటారు. న్యూరో రిహాబ్ అని చెప్పి. సో, దాని ఎఫెక్ట్ ఎలా ఉంటుంది? అండ్ దానివల్ల ఉండే యూజ్ ఏముంటుంది చెప్తారా? పేషెంట్‌కి స్ట్రోక్ వచ్చింది. దానికి ట్రీట్మెంట్ తీసుకున్నాము. హౌవెవర్ కొందరికి కొన్ని రెసిడ్యుయల్ సింప్టమ్స్ అనేటివి ఉంటాయి. అది వాళ్ళు టైంకి ట్రీట్మెంట్ తీసుకోకపోవడం మూలాన, లేకపోతే బ్రెయిన్ టిష్యూ ఎక్కువగా డ్యామేజ్ అవ్వడం వలన కొన్ని లాంగ్ టర్మ్ కాంప్లికేషన్స్, లాంగ్ టర్మ్ మార్బిడిటీ అనేవి కొందరికి ఉండే ఛాన్సెస్ ఉంటాయి. సో, అలాంటప్పుడు వాళ్ళకి రీహాబిలిటేషన్ థెరపీ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. సో, రీహాబిలిటేషన్ థెరపీలో మనకు చాలా రకాలుంటాయి. ఫిజికల్ థెరపీ, ఆక్యుపేషనల్ థెరపీ, స్పీచ్ థెరపీ. అంటే బ్రెయిన్‌లో ఏ పార్ట్ అయితే డ్యామేజ్ అయిందో దానివల్ల వచ్చే ఆర్మ్ వీక్‌నెస్, ఆర్మ్ ఆర్ లెగ్ వీక్‌నెస్, దానికి ఫిజికల్ ఆక్యుపేషనల్ థెరపీ చేయించడము. స్పీచ్ ఒకవేళ ఎఫెక్ట్ అయితే స్పీచ్ థెరపీ చేపిచ్చడము. ఒకవేళ స్వాలోయింగ్ డిఫికల్టీ, మింగడానికి కష్టం ఉన్నా ఆర్ మింగింది బయటికి రావడము, అలాంటి ఇబ్బందులున్నప్పుడు స్వాలోయింగ్ థెరపీ అనేసి, ఆల్ దీస్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రీహాబిలిటేషన్ థెరపీ అనేది ఇస్తే పేషెంట్‌కి క్వాలిటీ ఆఫ్ లైఫ్ అనేది ఓవర్ ద లాంగ్ రన్ ఇంప్రూవ్ అవుతుందన్నమాట. సో, పోస్ట్ స్ట్రోక్ సీక్వెలే వీటన్నిటిని అంటామనమాట. పోస్ట్ స్ట్రోక్ సీక్వెలే. సో, వీటన్నిటిని ప్రతిదాన్ని అడ్రెస్ చేసుకుంటే పేషెంట్ విల్ హ్యావ్ అ ప్రాపర్ లైఫ్. ఇదివరకుతో పోలిస్తే ఇప్పుడు స్ట్రోక్ కేర్‌లో వచ్చిన అడ్వాన్స్‌మెంట్స్ ఎలా ఉన్నాయి? అంటే ప్రతి డిసీజ్ ట్రీట్మెంట్‌లో మనకు కొత్త ఆప్షన్స్ అనేవి వస్తూనే ఉన్నాయి. ఇలా స్ట్రోక్ కేర్‌లో మీరు చూసిన కొత్త అడ్వాన్స్‌మెంట్స్ చెప్తారా? ఒక 20 ఇయర్స్ ముందుకి కంపేర్ చేస్తే ఇప్పుడు మెడికల్ టెక్నాలజీ అనేది చాలా అడ్వాన్స్ అవ్వడం జరిగింది. వెస్టర్న్ కంట్రీస్‌లో మనము స్ట్రోక్ నెట్వర్క్స్ అనేది చూస్తూ ఉంటాం. అంటే ఒక విలేజ్‌లో ఉన్న పేషెంట్ కూడా వాళ్ళ నియరెస్ట్ హాస్పిటల్‌కెళ్తే ఆ సిమ్టమ్స్‌ని కరెక్ట్‌గా ఒక ప్రైమరీ డాక్టర్ ఐడెంటిఫై చేసి వాళ్ళ కంట్రీలో లేకపోతే క్యాపిటల్ సిటీలో ఉన్న స్ట్రోక్ రెడీ హాస్పిటల్‌కి వాళ్ళు ఇమ్మీడియేట్‌గా సీటీ స్కాన్స్ అనేది పంపించడం జరుగుతుంది. అక్కడ ఒక న్యూరాలజిస్ట్‌తో మాట్లాడి పేషెంట్‌కి టైంకి థ్రాంబోలైసిస్ అందించటము, లేదా థ్రాంబెక్టమీ ట్రీట్మెంట్ దగ్గరలో ఉన్న హాస్పిటల్‌ని గైడ్ చేయటము, ఇలాంటివి జరుగుతూ ఉన్నాయి. త్వరలో ఇవన్నీ మన కంట్రీలో కూడా స్టార్ట్ అవుతూ ఉన్నాయి. ఇవి స్ట్రోక్ నెట్వర్క్ అని అంటాం. సెకండ్ థింగ్, అప్పుడప్పుడు ఒక స్ట్రోక్ పేషెంట్‌కి స్ట్రోక్ వచ్చిందా అనేది ఐడెంటిఫై చేయటం కూడా చాలా కష్టం. కన్వెన్షనల్ సిటీ స్కాన్, ఎంఆర్ఐ స్కాన్ ఇట్లాంటి వాటిల్లో మనము అది స్ట్రోకా, ఇంకేమైనా డిజీజా అనేది కొన్ని కేసెస్‌లో చెప్పటం అనేది చాలా డిఫికల్ట్ అయిపోతూ ఉంటుంది. అందుకని ఇప్పుడు మనకి అడ్వాన్స్ సిటీ ఇమేజింగ్ విత్ పర్ఫ్యూజన్, అంటే బ్రెయిన్‌లో ఆ రీజియన్‌లో బ్లడ్ సప్లై ఎంత ఎళ్తుంది, ఎంత ఎంఎల్ పర్ మినిట్ ఎళ్తుంది అనే చెప్పే టెక్నాలజీ కూడా అవైలబుల్‌గా ఉంది. ఇలాంటి టెక్నాలజీ అవైలబుల్‌గా ఉండటం వల్ల మనం క్విక్ డెసిషన్ తీసుకొని పేషెంట్‌కి టైంకి నెసెసరీ ట్రీట్మెంట్ అనేది అందించడం జరుగుతుంది. ఇంకా కొన్ని ఏఐ రిలేటెడ్ టెక్నాలజీస్ అనేవి ఈ ఇమేజింగ్‌లో వచ్చాయి. అది ఒక సింపుల్ కాంట్రాస్ట్ సిటీ స్కాన్‌లోనే ఎన్ని గంటల ముందు స్ట్రోక్ అయింది, బ్రెయిన్‌కి ఎంతసేపటి నుంచి బ్లడ్ అందటం లేదు, నెక్స్ట్ ట్రీట్మెంట్ డెసిషన్స్ ఎలాంటివి తీసుకుంటే పేషెంట్‌కి బెస్ట్ బెనిఫిట్ అనేది అందటం జరుగుతుంది. ఇలాంటి డేటా మనకి ఆ ఏఐ ద్వారా అందించి మనము బెస్ట్ ట్రీట్మెంట్ అనేది పేషెంట్‌కి మనం ఇయ్యగలొచ్చు. దాని తర్వాత మెకానికల్ థ్రాంబెక్టమీ చేసే డివైజెస్, అంటే ఇందాక మనం డిస్కస్ చేసినట్టు ఆర్టరీ లోపల నుంచి క్లాట్‌ని పట్టుకొని బయటికి తీసే డివైజెస్‌లో ఎవ్రీ ఇయర్ న్యూ డివైజెస్, మోర్ ఎఫిషియంట్ డివైజెస్, లెస్ ఎక్స్‌పెన్సివ్, కాస్ట్ ఎఫెక్టివ్, ఎఫిషియంట్ డివైజెస్ రావటం అనేది జరుగుతుంది. దీనివల్ల మనము ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద ఆపరేటర్ స్కిల్ ఆ క్లాట్‌ని త్వరగా రీచ్ అయ్యి ఈజీగా తీసేసి పేషెంట్‌కి బెస్ట్ ట్రీట్మెంట్ అందించేలాగా డివైజెస్ ఎవ్రీ ఇయర్ ఇవాల్వ్ అవుతా ఉన్నాయి. నెక్స్ట్, పోస్ట్ స్ట్రోక్ మేనేజ్మెంట్‌లో కూడా రీహాబిలిటేటివ్ కేర్ అందించేటప్పుడు ఇప్పుడు అందులో రోబోటిక్స్, బ్రెయిన్ కంప్యూటర్ ఇంటర్ఫేస్ ఇట్లాంటివనేవి నెక్స్ట్ 5 to 10 ఇయర్స్‌లో రావటం అనేది జరుగుతుంది. దీనివల్ల ఒకవేళ ఎంత పెద్ద స్ట్రోక్ పేషెంట్‌కి కూడా మనము బెస్ట్ పాసిబుల్ రీహాబిలిటేటివ్ కేర్ ఇచ్చి వాళ్ళని వాళ్ళ లైఫ్, పోస్ట్ స్ట్రోక్ లైఫ్ అనేది
ఈజీగా లీడ్ చేసుకునేటట్టు, వాళ్ళ జాబ్‌కి వెళ్ళేటట్టు, వాళ్ళ ఫ్యామిలీ లైఫ్ నార్మల్‌గా లీడ్ చేసుకునేటట్టు మనము బెస్ట్ పాసిబుల్ ఆప్షన్స్ అనేది ఇవ్వచ్చు. జనరల్లీ స్ట్రోక్ వచ్చిందంటే వాళ్ళకి ఏదో ఒక రిస్క్ ఫ్యాక్టర్ ఉందని అర్థం. ఒకవేళ వాళ్ళు నెక్స్ట్ టైం అలాంటి స్ట్రోక్ రాకుండా వాళ్ళు రికరెన్స్ తగ్గించుకోవాలి, అలాంటి రిస్క్ తగ్గించాలంటే ఎలాంటి మార్గాలు ఉన్నాయంటారు? సో స్ట్రోక్ ఒక్కసారి వచ్చింది అంటే మళ్ళీ రాదు అని కాదు. రికరెంట్ స్ట్రోక్ వచ్చే కేసెస్ కూడా చాలా ఉన్నాయి. ఎస్పెషల్లీ ఇన్ ద ఫస్ట్ ఫ్యూ మంత్స్ ఆఫ్ ద ఫస్ట్ స్ట్రోక్ మళ్ళీ స్ట్రోక్ వచ్చే ఛాన్సెస్ చాలా ఉంటుంది. ఇన్ ద ఫస్ట్ 3 months ఆఫ్టర్ ద ఫస్ట్ స్ట్రోక్ అరౌండ్ 3.5% రిస్క్ ఉంటుంది ఫర్ అ సెకండ్ స్ట్రోక్. అండ్ వితిన్ ద ఫస్ట్ 1 year ఆల్సో అరౌండ్ 5.5% రికరెన్స్ ఆఫ్ రీస్ట్రోక్ అనేది ఉంటుంది. ఇనీషియల్ ఫేజ్‌లోనే కాకుండా దాని తర్వాత కూడా స్ట్రోక్ రిస్క్ ఉంటుంది కాబట్టి ప్రాపర్‌గా రిస్క్ ఫ్యాక్టర్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని ఐడెంటిఫై చేసుకొని వాటిని కంట్రోల్‌లో పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. దాంతో పాటు రికరెన్స్‌గా స్ట్రోక్ రాకుండా అన్నట్టుగా మనము డాక్టర్ సజెస్ట్ చేసిన మెడికేషన్స్, యాంటీప్లేట్లెట్స్, అదే బ్లడ్ థిన్నర్స్ అలాంటివి తీసుకోవడం ఇఫ్ ఇట్ ఈస్ ఎన్ ఇస్కెమిక్ స్ట్రోక్. అండ్ ద యూజువల్ రిస్క్ ఫ్యాక్టర్స్ అనేటివి స్మోకింగ్ క్విట్ చేయడము, ఎక్సెసివ్ ఆల్కహాల్ ఇంటేక్ తగ్గించుకోవడం, ఎవరికైతే హార్ట్ ఇష్యూస్ ఉన్నాయో వాళ్ళు రెగ్యులర్‌గా చెకప్ చేసుకొని హార్ట్ ఇష్యూస్‌ని కూడా కంట్రోల్‌లో పెట్టుకోవడము. అండ్ ఆల్ దీస్ థింగ్స్ అవన్నీ ప్రాపర్‌గా ఫాలో అవ్వాల్సిన అవసరం ఉంది. అండ్ ప్రాపర్ రీహాబిలిటేషన్ థెరపీ, లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ అవన్నీ కంపల్సరీగా ఫాలో అవ్వుకుంటూ ప్రాపర్ హెల్తీ లైఫ్ స్టైల్ ఫాలో అవుతే ఫర్దర్ రిస్క్ అనేది మనం తగ్గించుకోవచ్చు. స్ట్రోక్ కేర్ గురించి మనకు లక్షణాలు అండ్ ఉన్న ట్రీట్మెంట్ ఆప్షన్స్, ఎలాంటి వాళ్ళకి రిస్క్ ఫ్యాక్టర్స్ అనేవి ఉన్నాయి, రిస్క్ తగ్గించుకోవాలంటే ఏం చేయాలి, ఈ టాపిక్స్ అన్నిటి మీద డిస్కషన్ అనేది జరిగింది. అండ్ ఒకవేళ ఎలాంటి స్ట్రోక్ లక్షణాలు కనుక మీరు గుర్తించినట్లయితే ఎవరిలోనైనా ఆ పేషెంట్ని మీరు తీసుకెళ్లే ముందు ఆ హాస్పిటల్లో స్ట్రోక్ సెంటర్ అనేది ఉందా లేదా చూసుకోవాలి. సో అడ్వాన్స్ స్ట్రోక్ కేర్ సెంటర్స్లో ఏంటంటే మెకానికల్ థ్రోంబెక్టమీ వరకు అవైలబుల్గా ఉండాలి. అండ్ ఇంటర్వెన్షనల్ న్యూరోరేడియాలజిస్ట్ అండ్ న్యూరాలజిస్ట్ ఉన్న హాస్పిటల్ అయితే కనుక ఆ స్ట్రోక్ పేషెంట్కి న్యాయం చేయగలుగుతాం. మా శ్రీశ్రీ హోలిస్టిక్ హాస్పిటల్లో అయితే స్ట్రోక్ లక్షణాలతో ఒక పేషెంట్ రాగానే స్ట్రోక్ కోడ్ అనేది యాక్టివేట్ చేసి న్యూరాలజీ, ల్యాబొరేటరీ, రేడియాలజీ అందరినీ ఒకేసారి అలర్ట్ చేసేసి అన్ని సిస్టమ్స్ని ర్యాపిడ్గా యాక్ట్ చేసేలాగా చేసి పేషెంట్కి వీలైనంత తొందరగా కేర్ అందేలాగా చూడడం జరుగుతుంది. సో స్ట్రోక్ పేషెంట్ని ఎక్కడికైనా తీసుకెళ్లే ముందు స్ట్రోక్ రెడీ సెంటర్ ఉంటేనే అక్కడికి తీసుకెళ్ళడం బెటర్.